చంద్రకళ ప్రభాకర్ గారు మరియు ప్రైజ్ కప్ స్పాన్సర్గా అరకాల కనకరాజు గారు దీనికి నిర్వహించబడింది ఈ టోర్నమెంటు. వారందరికీ చాలా ధన్యవాదాలు. ఇందులో 45 జట్లు వచ్చినాయి. ఈరోజు ఫైనల్ మ్యాచ్ రాజీనగర్ వర్సెస్ తంగినపల్లి. అందులో ఫైనల్గా తంగినపల్లి విజయం సాధించింది. క్రికెట్ పోటీలకు ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నేత, మన ముద్దుబిడ్డ అయినటువంటి వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వం అయిపోయినటువంటి ఆది శ్రీధరణ గారికి, వేదిక వెళ్లినటువంటి గడ్డ నరసయ్య గారికి, దేవయ్య గారికి, కౌన్సిలర్ శ్రీనివాస్ గారికి, కూరపాటి శ్రీధరణ గారికి, ఆడ చంద్రకళ గారికి, మన గంగరాజు గారికి, ముఖ్యంగా ఏదైతే గత కొన్ని రోజులు దాదాపు 25 రోజుల నుండి నిర్వహిస్తున్నటువంటి ఆడి వెంకట స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, జిల్లా వ్యాప్తంగా ఒక 35 నుండి 50 టీంలను సమకూర్చుకొని ఈ క్రీడను ఇంత బాధ్యత విధంగా ఒక మంచి వాతావరణంలో నిర్మించడం చాలా గొప్ప విషయము. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఈ యొక్క ఆటల వల్ల మన జీవితంలోనే మార్పు వచ్చే అవకాశాలు ఉన్నవి. ఎందుకంటే ఈ వయసులో మనము దేనికి అలవాట్లకు బానిసలకు కాకుండా క్రీడలను మనం అభ్యసించినట్టయితే మన యొక్క శరీర దారుఢ్యం కానీ మానసికంగా కానీ అభివృద్ధి చెందుతుంది. అలాగే మనం మెదడు కూడా పదునుగా పనిచేస్తుంది. కావున క్రీడలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక ఎప్పుడైనా కానీ మన వెన్నంటి అన్న ఉండడానికి ఇటువంటి ఆటలు ఉన్నారు. ఆటలతోటి అందరికీ చూపిస్తాం. జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విలేజ్ టు విలేజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి, అలాగే టౌన్ అధ్యక్షులు పెద్దలు ప్రకాష్ గారికి, పెద్దలు గడ్డం నరసయ్య గారికి, బొప్పదేవయ్య గారికి, తోటి కౌన్సిలర్లు కొత్తల శ్రీనివాస్ గారికి, గంగరాజు గారికి, శ్రీవేమన్న గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక చక్కటి కార్యక్రమము. మరి మా వెంకటస్వామి ఇంత చక్కగా ఇన్ని టీచర్లను మొబిలైజ్ చేసి ఇంత నెల రోజుల నుంచి కష్టపడి మరి పిల్లలందరికీ నూతన ఉత్సాహాన్ని సమకూర్చిళ్ళు. మరి అలాగే ముందు ముందు కూడా ఇంకా చాలా క్రీడలు పాల్గొనాలి. మీరందరూ కూడా మరి వెంకటస్వామికి సపోర్ట్ గా ఉండాలి. మరి ఖచ్చితంగా మనకు కూడా శ్రీనివాస్ గారు మనకి ఏదంటే అది చేయడానికి, క్రీడలను ప్రోత్సహించడానికి మరి మన వెంబడే ఉన్నారు. ప్రభుత్వం కూడా క్రీడలకు ఎంతో ప్రోత్సహిస్తుంది. కాబట్టి మీలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వెంకటస్వామి వారి ఆడి వెంకటస్వామి గారు వారి మిత్ర బృందం అందరూ కలిసి గత నెల రోజులుగా ఈ మన రాజీనగర్ ప్రాంతంలో విలేజ్ టు విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి నెల రోజుల నుంచి నిర్విరామంగా రోడ్డు లోపల క్రికెట్ క్రీడాకారుల లోపల ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వినిపించేటువంటి కార్యక్రమంలో చాలా చురుకైన పాత్ర పోషిస్తూ ఈ రోజు చివరి రోజుగా క్లోజింగ్ కార్యక్రమం ఈరోజు తంగల్పల్లి వర్సెస్ రాజీవ్ నగర్ టీంలో ఆడి బాగా నువ్వానినాంత తలపడి ఈరోజు ముగింపు కార్యక్రమాలు చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు మన వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ వ్యక్తులు, మనందరికీ అండదండలు అందిస్తున్నటువంటి అన్న ఆది శ్రీనివాస్ గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలు సుబ్బదని ప్రకాష్ గారు, సోదరిమణి మన మున్సిపల్ కౌన్సిలర్ కోఆర్డినేటర్ చంద్రకళ గారు, రాజా మన గంగారాజం గారు, శ్రీనివాస్ గారు, శ్రీశైలం గారు, ఉపదేవన్న గారు మరియు ఎర్ర మల్లయ్య గారు, వార్డు అధ్యక్షులు లక్ష్మణ్ గారు, మిగతా మిత్రులందరూ కూడా క్రీడాకారులు, క్రీడాభిమానులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి మన ప్రాంత మన ముద్దుబిడ్డ అన్న ఆది శ్రీనివాస్ గారు ఇట్లాంటి క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి, క్రీడలను ప్రోత్సహించడానికి గాను వేములవాడ ప్రాంతంలో మన సిరిసిల్ల ప్రాంతంలో మరి క్రీడాకారులు కోరినదే తడవుగా వెంటనే స్టేడియాలు ఆట ఆడుకోవడానికి స్థలాలు సేకరించి స్టేడియాలు మంజూరు చేయించినటువంటి ఆదిశీనన్న గారికి సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి క్రీడాకారుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసుకురావడానికి మరి మన తెలంగాణ కూడా అవార్డుల పంట పండడానికి గాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నేతృత్వంలో ప్రత్యేక క్రీడా కళాశాలను కూడా యూనివర్సిటీని కూడా నెలకొల్పినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న క్రీడాకారులకు మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. మరి మనకు ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసే కార్యక్రమంలో ఇట్లాంటి అసోసియేషన్లు ముందుకొచ్చి ఈ విధంగా టోర్నమెంట్ నిర్వహించి అదే ఉత్సాహాన్ని నింపుతున్నటువంటి వెంకటస్వామి గారు మరి వారి మిత్ర బృందానికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంకా కూడా ఇట్లాంటి అసోసియేషన్లు ముందుకొచ్చి ఈ క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే కార్యక్రమంలో భాగంగా
క్రీడాకారులు ప్రోత్సహించే విధంగా ముందుకు రావాలని చెప్పి దీనికి అన్ని విధాల అండదండలు మన సీనన్న ఎప్పటికీ అండదండలు అందించడానికి సిద్ధంగా ఉంటారు వారు. ఎందుకంటే టోర్నమెంట్ నిర్వహించడానికి మొన్ననే వాలీబాల్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి నిర్వహించుకోవడం జరిగింది. జాతీయ స్థాయి టోర్నమెంట్ కూడా నిర్వహించుకోవడానికి అవకాశం కలిగిస్తాం. కబడ్డీ టోర్నమెంట్ కూడా అవకాశం మరి అతి త్వరలోనే కబడ్డీ టోర్నమెంట్ కూడా తను మాటిచ్చారు. అది కూడా ముందుకు సాగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి మన క్రీడాకారుల తరఫున మరి అసోసియేషన్ల పక్షాన మనందరి పక్షాన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విలేజ్ టు విలేజ్ క్రికెట్ పోటీలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని గత నెల రోజులుగా మరి ఇక్కడ జరిపేటువంటి కార్యక్రమం మిత్రుడు ఆడేపు వెంకటస్వామి గారు, వారికి మిత్రుడు ప్రశాంత్ గారు, అదేవిధంగా గోవింద్ నరేష్ గారి పేర్లు చెప్పడం జరుగుతూ ఉంది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మరి ఆనందదాయకమైన మాట సందర్భం చెప్పారు. వేదిక నిర్వహించినటువంటి సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు పెద్దలు ప్రకాష్ గారు, అదేవిధంగా గడ్డం నరసన్న గారు, అదేవిధంగా మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఎంపిక కాబడినటువంటి సీనియర్ నాయకురాలు ఆడపు చంద్రకళ గారు, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లు గంగరాజు గారు, శ్రీశైలం గారు, శ్రీనివాస్ గారు, లక్ష్మణ్ గారు, మల్లయ్య గారు, దేవయ్య గారు, ఇక వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు క్రీడాకారులు, ఈ స్పాన్సర్ సంబంధించినటువంటి మిత్రులు, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ క్రీడా పోటీలు, క్రికెట్కి సంబంధించినటువంటి పోటీలు, వేసవి కాలం వచ్చిందంటే ఆటలకు సంబంధించినటువంటి అంశంలో స్కూళ్ళల్లో కూడా సెలవులు ఉండడం వల్ల విద్యార్థులు కానీ యువకులు కానీ ఎక్కువగా ఈ వేసవి కాలంలో తమకు నచ్చినటువంటి ఆటలు ఆడుతూ ముందుకు పోయేటువంటి క్రమంలో క్రీడాభిమానులు క్రీడకు సంబంధించినటువంటి ఉత్తేజాన్ని పరిచయం చెప్పినటువంటి ఆలోచనతోటి అనేక మంది అనేక ప్రాంతాల్లో క్రికెట్ టోర్నమెంట్లు, వాలీబాల్ టోర్నమెంట్లు, కబడ్డీ టోర్నమెంట్, ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఆటలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో మరి ఇక్కడ ఈ రాజీనగర్ ప్రాంతంలో క్రికెట్ సంబంధించినటువంటి పోటీలు జిల్లా స్థాయి విలేజ్ టు విలేజ్ ఏర్పాటు చేయడం, అందులో ఇంచుమించు 46 జట్లకు పైనే రావడం, అందులో ఫైనల్ గా తంగలపల్లి, రాజీవ్ నగర్ రావడం, అందులో తంగలపల్లి మొదటి స్థానం ఉండడం, రాజీవ్ నగర్ రెండో స్థానం ఉండడం జరిగింది. వారి శుభాకాంక్షల సందర్భంగా మీకు తెలియజేస్తుంది. మనకు ఆటల పోటీల పట్ల ఆసక్తి పెంపొందించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం కప్ పేరిట అన్ని జిల్లాల్లో కూడా క్రీడా జ్యోతిని తెప్పించి ఆ తదుపరి మండల కేంద్రాలు కూడా క్రీడా జ్యోతిని పంపించి గ్రామాల్లో ఉన్నటువంటి యువకులను క్రీడల పట్ల ఆకర్షితులయ్యే విధంగా, క్రీడల పట్ల మక్కువ పెంచుకునే విధంగా యువత ఉండాల్సింది క్రీడా మైదానాల్లో. ఎందుకంటే గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పినటువంటి క్రమంలో మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేటువంటి ఆలోచనలో భాగంగా కూడా యువత ఉండాల్సింది క్రీడా మైదానాల్లో అనేటువంటి ఓ కాన్సెప్ట్ తోటి స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఈరోజు మన తెలంగాణకు సంబంధించి తీసుకొని రావడం మీరు అందరూ కూడా చూసారు. అంటే క్రీడల పట్ల ఉన్నటువంటి మక్కువను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒలింపిక్స్ లో మన రాష్ట్రం కంటే చిన్న దేశాలు బంగారు పథకాలు తీసుకుని వస్తున్నాయి. ఇంత పెద్ద దేశం ఉన్నటువంటి భారతదేశానికి బంగారు పథకం తీసుకురావడంలో ఒకటి ఆ రాష్ట్రం మనం ఎంతో ఆనందపడిపోతున్నాం. అలాంటిది మన తెలంగాణ నుంచి కూడా భవిష్యత్తులో ఒలింపిక్స్ లో ఎందుకు బంగారు పథకాలు తీసుకురావడానికి కోసం చేసే ప్రయత్నంలో మనం ముందుకు ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకున్న యువతకు ఈరోజు సీఎం కప్ పేరిట ఇదే జిల్లాలో సుమారు 40 రకాల ఆటల పోటీలకు సంబంధించి గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసి ప్రభుత్వ పక్షాన మండల స్థాయి ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకొని ఇందులో ఎంపికైన వారందరికీ రాష్ట్ర స్థాయికి మనం పంపించి వారికి మెలకువలు అంటే వారి క్రీడా రంగంలో ముందుకు ఎదగడానికి కోసం చేసే ప్రయత్నం కూడా ఈరోజు చేసిన సందర్భం నాకు బాగా గుర్తు. సిరిసిల్లకు మొదటిసారి వచ్చినప్పుడు మాకు ఇక్కడ క్రీడా మైదానం లేదంటే సుమారు 5 నుంచి 6 ఎకరాలు బతుకమ్మ దగ్గర ప్రైమ్ టైం లొకేషన్లో క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి జిల్లా కేంద్రంలో ఇచ్చేటువంటి దానికి ప్రభుత్వం ద్వారా కేటాయింపు జరిగింది. దానికి సంబంధించిన నిధులు కూడా ఈరోజు క్రీడా శాఖ మంత్రులు శ్రీహరి గారితో మాట్లాడడం జరిగింది. శివసేన రెడ్డి గారు కూడా వచ్చే స్థలం చూసిపోయింది. అది కూడా మనకు ఏర్పాటు చేసుకున్నట్టు ఆ స్టేడియం వల్ల క్రీడా మైదానం వస్తుంది. ఆ క్రీడా మైదానంలో ఆటలతో పాటు ఇతరత్ర ఏదైనా ప్రముఖ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కోసం ఉపయోగపడే విధంగా ఉండేటువంటి కార్యక్రమం కూడా చేస్తుంది. వేములవాడలో కూడా ఒకటి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు అంటే క్రీడలకు ప్రాముఖ్యతని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా చూస్తున్నటువంటి తరుణంలో మరి గత 10 ఏళ్ళకు సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు క్రీడాకారులకు సంబంధించినటువంటిది ఈరోజు మైదానం వెచ్చించకపోవడం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం క్రీడా మైదానం సంబంధించి ఇవ్వడం జరిగింది. దానికి త్వరలోనే మరి ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టుగా ఆ ప్రయత్నం చేస్తూ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తామన్నమాట సందర్భంగా చెప్తూ అంటే యువతకు సంబంధించి ఈరోజు ఇంచుమించు
70,000 ఉద్యోగాల కల్పన కూడా చేపట్టడం జరిగింది. అంటే రాబో రోజుల్లో కూడా ఇంకా యువతకు మేలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ఉద్యోగ రంగంలో కాకుండా ఉపాధి రంగంలో ముందుకు పోయిన వారికి కూడా ఈరోజు బ్యాంకర్ల ద్వారా ఉపాధి పరిశ్రమలు ఏర్పడించుకున్న వారికి స్వయం ఉపాధిలో ముందుకు పోయే వారికి సబ్సిడీ ద్వారా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయడానికి కోసం ప్రత్యేకమైన ప్రణాళికను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అనేక వర్గాలు అన్ని రంగాలకు సంబంధించిన వారి యొక్క అభివృద్ధి కోసం కూడా ఒక ప్రణాళికలో ముందుకు తీసుకుని పోతున్న సందర్భాన్ని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఇక్కడ మరి ఏదైతే ఆడేపు వెంకట స్వామికి సంబంధించిన మిత్రుడు ఇటీవల నాకు ప్రకాష్ అన్నతో కలిసి ఈరోజు ఇక్కడ బహుమతి కార్యక్రమానికి రావాలి. గత నెల రోజులుగా ఇక్కడ పండుగ వాతావరణంలో అనేక గ్రామాల నుంచి క్రీడాకారులు వచ్చి ఆటల పోటీలు క్రికెట్లో ఆడుతూ ఉన్నారు. ఫైనల్ సాయంత్రం 5 గంటలకు ఉంటుంది, మీరు రావాలని చెప్పన్నప్పుడు నేను రావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి వారి యొక్క మిత్ర బృందాన్ని నా తరపు నుంచి అభినందన అందజేస్తూ క్రీడా రంగాన్ని ప్రోత్సహించే వారందరికీ కూడా ఇటీవల నేను రాష్ట్ర స్థాయి వాలీబాల్కి సంబంధించినటువంటి పోటీలు నిర్వహించే క్రమంలో అసోసియేషన్ వారికి నేను మాటిచ్చిన ప్రకారం రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు వేములవాడలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒకప్పుడు గ్రామీణ క్రీడలైనటువంటి మరి మల్ల యుద్ధమే కానీ విలువిద్యనే కానీ రకరకాల ఆటలకు సంబంధించి పనులు చేసినటువంటి వాళ్ళందరూ వచ్చి సాయంత్రం ఈ ఆట విడుపుతున్న శ్రమను తగ్గించుకునేటువంటి ఒత్తిడిని తగ్గించుకునేటువంటి ఈ ఆటలు ఆధునిక క్రీడగా ఈరోజు క్రికెట్ వచ్చిన తర్వాత అనేక మంది క్రికెట్ పట్ల మక్కువతో ముందుకు పోతున్న క్రమంలో ఫుట్బాల్ పట్ల కూడా ప్రపంచం అంతా కూడా చూస్తున్న తరుణంలో మీరు చూసారు స్వతహాగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడాకారుడిగా ఈరోజు మెస్సీని మన తెలంగాణ తెప్పించి అంటే ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత క్రికెట్ ఫుట్బాల్ దానిలో ఉన్నటువంటి ప్రముఖ క్రీడాకారు మెస్సీని కూడా తీసుకొని వచ్చి వాటితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆట ఫుట్బాల్ ఆడినటువంటి వైన మీరు చూసారు. ఇటీవల మా శాసనసభ్యులకు సంబంధించి ఇప్పుడు 12-13 సంవత్సరాల క్రితం శాసనసభ్యులకు క్రీడలు పోటీలు పెట్టేటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయాములు అప్పుడు అంటే శాసనసభ్యులకు కూడా క్రీడలకు సంబంధించినటువంటి పోటీలు ఏర్పాటు చేసిన క్రమంలో మీరు చూసి లాల్ బహదూర్ స్టేడియంలో మీ అందరం కూడా కొంతమంది కబడ్డీ ఆడినారు, ఫుట్బాల్ ఆడినారు. ఆ ఫుట్బాల్లో ఎమ్మెల్యేలు మంత్రులతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మెస్సీతో ఆడిన ఆట చూసారు మీరు, వారు గోల్స్ చేసింది. తర్వాత కూడా ఎమ్మెల్యేలతో కూడా ఆట వారు ఫుట్బాల్ ఆడినటువంటి సందర్భం. అంటే ఇదంతా కూడా క్రీడా రంగానికి ఒక ప్రోత్సాహం ఇవ్వడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగం. శాసనసభ్యులు కూడా క్రీడా రంగంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మండల ప్రాంత జిల్లా ప్రాంతాల్లో క్రీడాకారులకు ఉత్సాహాన్ని ఇవ్వాలని చెప్పని తెలంగాణ శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఆటల పోటీలు కూడా 2 రోజులు జరుపుకున్నాం. ఆ తర్వాత కళారూపాల్లో కూడా నాటికలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేటువంటి వివిధ రూపాల్లో కూడా మానసిక ఒత్తిడి తగ్గించేటువంటి కార్యక్రమం కూడా శాసనసభ్యుల ద్వారా మనం చేసుకున్నాం. దాని యొక్క కార్యక్రమం రూపకర్త ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆలోచన అంతా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి యువత క్రీడా మైదానంలోకి రావాలి. వారి క్రీడల్లో ఈ క్రీడల వల్ల 2 రకాలు అంటే వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది, మానసిక దృఢత్వం పెరుగుతుంది, ఇతర ప్రాంతాలతో స్నేహభావం పెంపొందుతుంది. తద్వారా మంచి అలవాట్లను నేర్చుకున్న వాళ్ళం అవుతాం. క్రీడా రంగంలో ఉన్న వారికి భవిష్యత్తులో వారి జీవితంలోని ఆటుపోట్లు వస్తే తట్టుకునే శక్తినిస్తుంది క్రీడాకారుడికి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆటలలో ఓ రోజు ఓడుతున్నాం, ఓ రోజు గెలుస్తున్నాం. అంటే ఓటమి చిన్న వయసులోనే తెలుసుకుంటున్నాం, గెలుపు చిన్న వయసు తెలుసుకుంటున్నాం. అలాంటిది మన జీవితంలో భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు తలెత్తిన ఇబ్బందిని అధిగమించేటువంటి శక్తిని ఈరోజు క్రీడాకారులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యువతను కూడా సన్మార్గంలో నడిపించాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మెస్సీని మన రాష్ట్రాన్ని తెప్పించి వారు ఫుట్బాల్ ఆడడం కానీ ఈరోజు మా శాసనసభ్యులు కూడా ఆటల పోటీలు పెట్టించి అందులో మార్గదర్శకం ఉండాలని చేసే ప్రయత్నం కానీ సీఎం కప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మండల ప్రాంతాలు జిల్లా ప్రాంతాల్లో కూడా ఈరోజు ఆటల పోటీలను నిర్వహించడం అనేది ప్రభుత్వ పక్షాన్ని ఇదంతా కూడా క్రీడారంగాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొని రావడం చేసే ప్రయత్నంలో భాగంగా చేస్తూ ఉంది. అందులో భాగంగా అనేక ప్రాంతాల్లో క్రీడాభిమానులు మా ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో కూడా వాలీబాల్ ప్రేమికున్నారు, కబడ్డీ ప్రేమికున్నారు. వాళ్ళు కూడా ప్రతి అనేక ప్రాంతాలు సిరిసిల్లలో కూడా స్టేట్ మీట్ అయింది. ఈరోజు కబడ్డీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు యాక్చువల్గా ఈ సమయం వారికి ఇచ్చిన 6-7 మధ్యలో అయిన తర్వాత వారిని కలవాలి, ఒక స్టేట్ మీట్ ఏర్పడేద్దామని చెప్పిన మాట. నాకు అనుకోకుండా హైదరాబాద్ అర్జెంటుగా ప్రయాణం, రేపు మార్నింగ్ విజయవాడ వెళ్ళాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం వాయిదా వేసుకోవడం జరిగింది.
వారు భవిష్యత్తులో వీలైతే నేను అనుకుంటా వారు ఒప్పుకుంటే వారు డేట్లు ఇస్తే మన జిల్లాలో కూడా మరి వేమనాడ ప్రాంతంలో కావచ్చు వాళ్ళు అడిగేటువంటి ప్రాంతంలో కూడా ఒక స్టేట్ మీట్ కబడ్డీ కూడా రావడానికి అవకాశం అంటే అన్ని రకాలకు సంబంధించినటువంటి క్రీడలను ఈరోజు మనం ప్రోత్సహించాలని చెప్పిన ఒక ఆలోచన మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా మేము కూడా తీసుకొని పోతా ఉన్నాం. వేదిక మీద పెద్దలు కూడా నేను అనేక వేదికల మీద చూస్తున్నా మొదటి బహుమతో రెండో బహుమతో నగదుకు సంబంధించి ఇవ్వడం కూడా చేస్తూ ఉన్నది. ఇది చాలా మంచి సాంప్రదాయం. భవిష్యత్తులో కూడా మన ప్రాంతాల్లో క్రీడను మరింత ప్రోత్సహించే విధంగా మనం అందరం కూడా సహకారం అందిస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈరోజు ఆహ్వానించినటువంటి నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గెలుపొందిన తంగలపల్లి టీం శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. రెండో స్థానంలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. అందరికీ నమస్కారం.